నేను చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ అడుగుతాను, దాడ వేస్తా ఉన్నారు. దానికి రీజన్ ఏంటి? సో మీ ఇంటర్వ్యూ అని అంటే మేము చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఎందుకంటే మీరు చాలా కన్ఫ్యూజ్ చేయించి మాట్లాడిపించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కార్పొరేటర్ పదవిని అడ్డం పెట్టుకొని మీరు సంపాదించారా లేదా? పాలిటిక్స్ సెట్ అయినాయా మీకు అని అడిగితే ఎందుకు వచ్చారు? అసలు మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? భయంతో నవ్వుతారా? ఎందుకు? నేను ఎప్పుడు నాది ఎప్పుడు నవ్వు ముఖమే ఉంటుంది. ఇవాళ ఇంటర్వ్యూలో నవ్వు ముఖం కాస్త పోతే మీది ఎందుకు పోతుంది? పోదా? ఎందుకు పోతుంది? చూద్దాం. డెఫినెట్లీ ప్రాబ్లం ఏం లేదు. నో ఏం చేశారు మీరు 10 ఏళ్ళల్లో మీ సీతాఫలం మండిలో? 10 ఏళ్ళ పాటు 70-80 కోట్ల పనులు మేము చేసుకోగలం. 70-80 కోట్ల పనులలో మీ ఇంటికి ఎన్ని కోట్లు వచ్చినాయి? తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు బెటరా, పద్మారావు గారు బెటరా? ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వారికి ఒక మార్క్ ఉంది. పద్మారావు గారికి ఒక మార్క్ ఉంది. పూర్తిగా సామహేమ రాజకీయాలు నేర్చుకున్నాను. మంచి రాజకీయాలు నాకు అర్థమవుతుంది. మంచి రాజకీయాలు నేర్చుకున్నాను. ఇట్లా నవ్వుతూ ఎందరు గోతులకు వస్తారు మీరు? ఇట్లా ఎమ్మెల్యే కావాలన్న కోరిక మీకున్నా? నాకు రావాలి, నేను ఖచ్చితంగా పదవి ఉంటేనే చేస్తాను. పూర్తిగా రాజకీయాలే మాట్లాడతారు ఇప్పుడు మీరు. మీ దగ్గర నుంచి కూడా కొద్ది గొప్ప నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూర్చొని కూడా నేర్చుకుంటున్నాను, సూటిగా నిజాయితీగా ఎట్లా మాట్లాడాలి. ఫోన్ టాపింగ్ జరిగిందా జరగలేదు? ఓపెన్ చెప్పండి. వాళ్ళు చేసారో ఎవరు చేసారో అనేది చెప్పారు, కానీ వ్యక్తిగా కేసీఆర్ గారు చేయమన్నారు, కేటీఆర్ గారు చేయమనేది మాత్రం ఉండదు అని నేను భావిస్తాను. కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది అని అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఏం లేదు, జీరో. ఏం లేదు, జీరో. జీరో జీరో అడ్మినిస్ట్రేషన్, జీరో అంటారు మీరు. జీరో పరిపాలన. ఇప్పుడు సీతాఫలం మండీలా ఉచితంగా బస్ ఎక్కి ఆంచెల్లి సెక్రటేరియట్ రాగలుగుతుంది, జూబ్లీహిల్స్ పోగలుగుతుంది, అటు గట్కేసర్ పోగలుగుతుంది, అటు ఉప్పల్ పోగలుగుతుంది, ఇటు ఎల్బీనగర్ పోగలుగుతుంది, ఇటు మాదాపూర్ పోగలుగుతుంది. అది జీరోనా? ఆ భద్రత లేనప్పుడు ఆమె ఏడికి పోతే ఏం భద్రత లోపించేది మీకు కనిపించట్లేదా ఏం జరుగుతుందో రాష్ట్రంలో? ఇప్పుడు అట్లాంటి ఇప్పుడు సీతాఫల్ మండి అన్నారు కదా, బస్ స్టాప్స్ ఒకసారి వచ్చి చూడండి ఏ విధంగా ఉన్నాయి. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పినా కూడా ఆయన రిసీవ్ చేసుకునే తత్వం ఆయనకు లేదు, కాబట్టి ఇష్టారీతంగా అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తున్నారు. అవును అంటున్నా, ఖచ్చితంగా ఒక మూర్ఖుడిని అంటున్నా, ముఖ్యమంత్రిని కాను, మూర్ఖుడే. మాటలు చక్కగా రాని మూర్ఖుడు ఆయన. నోరు తెరిస్తే చాలు చిల్లర మాటల చీప్ ముఖ్యమంత్రి. ఏమగారు మీరు ఒక కార్పొరేటర్ అంతే, మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి గురించి చీప్గా మాట్లాడుతున్నారు. మీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లే అనొచ్చా ఒక మేయర్ని పట్టుకొని? ఫింగర్ చూపించడంలో తప్పు లేదు, కానీ మేయర్ గారు ఏ ఫింగర్ చూపించారు? దానికి ఏమంటారు మరి? అట్లా చూపించచ్చా మేయర్ గారు? పొరపాటున పెట్టారు, కావాలని పెట్టలేదు కదా. మీరు ఆమె యాక్షన్స్ చూడండి, ఆమె ఐ కాంటాక్ట్ చూడండి. ఇట్లా చూస్తుంది, కాంగ్రెస్ వాళ్ళ వైపు నవ్వుతుంది, కన్ను కొడుతుంది. ఇమీడియట్ గా డోంట్ షో యువర్ ఫింగర్ ఇట్లా చూపిస్తున్నప్పుడు ఇదే చూపేయచ్చు కదా. మరి ఇమీడియట్ గా ఎందుకు చేంజ్ చేసింది ఆమె ఫింగర్? మీరు తీసుకున్నటువంటి మేయరే కదా ఆమె కూడా. స్టడీ టూర్కి మీరు పోతురా మరి మేయర్ గారితో? లేదండి, నేను వెళ్ళట్లేదు. ఎందుకు? లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏదైనా చేద్దామని. లవ్ మ్యారేజ్ అనేది